గుడ్ మార్నింగ్ అండి. ఈ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు నా టాపిక్ వచ్చేసి ప్యాంక్రియాస్ అండి. సో ప్యాంక్రియాస్ గురించి చెప్పబోతున్నాను. ప్యాంక్రియాస్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, భాగాలు ఉంటాయి. ప్యాంక్రియాస్ మన శరీరంలో ఏమేమి పనులు చేస్తుంది, అలాగే ప్యాంక్రియాస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ కి ఏమేమి సింటమ్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్ గా ఉండే ఫుడ్ డైట్ ఏం తీసుకోవాలి అనేది ఈ రోజు నా టాపిక్ అండి. సో ఫస్ట్ నేను ప్యాంక్రియాస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి, అది గ్లాండ్ అండి. సో అది ఏ రంగులో ఉంటుందంటే కొంచెం రెడ్, పింక్ ఆ కలర్ లో మనకు ఉంటుంది ఈ గ్రంథి. గ్లాండ్ అని కూడా అంటారు, తెలుగులో గ్రంథి అంటారు, ఇంగ్లీష్ లో వచ్చేసి గ్లాండ్స్ అంటారు. మన శరీరంలో చాలా రకాల గ్లాండ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక రకమైన గ్లాండ్ ప్యాంక్రియాస్. సో ఈ గ్లాండ్స్ అసలు మన శరీరంలో ఏం పని చేస్తుంది అంటే కొన్ని హార్మోన్స్ ని రిలీజ్, కొన్ని గ్లాండ్స్ ఏమో హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి, కొన్ని గ్లాండ్స్ ఏమో మనకి ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తాయి. అలా ఒక్కొక్క గ్లాండ్ కి ఒక్కొక్క హార్మోన్ కి డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుంది. అంటే థైరాయిడ్ గ్రంథికి నుంచి వచ్చే హార్మోన్స్ ఒక పని చేస్తుంది, అలా ప్రతి దానికి డిఫరెంట్ పని అనేది ఉంటుంది అనమాట మన శరీరంలో. ఇప్పుడు నేను చెప్పేది ప్యాంక్రియాస్ గురించి. ప్యాంక్రియాస్ ఒక గ్రంథి, ఒక గ్లాండ్, అది పింక్ కలర్ లో ఉంటుంది, రెడ్డిష్ పింక్ కలర్ లో ఉంటుంది. అది మనకి చిన్న పేగుకి అటాచ్ అయి ఉంటుంది. అంటే చిన్న పేగు యొక్క మొదటి భాగంలో మనకి ప్యాంక్రియాస్ నుంచి ఒక ట్యూబ్, అలాగే లివర్, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే ఒక ట్యూబ్, ఈ 2 ఓపెనింగ్స్ అనేవి మనకి చిన్న పేగులోకి వస్తున్నాయి అన్నమాట. సో ఇలా ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడానికి, అంటే జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. మనం తీసుకున్న ఫుడ్ అనేది కంప్లీట్ గా అది వేస్ట్ ప్రోడక్ట్ గా చేంజ్, లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ గా రావడానికి తీసుకునే టైం 6 hours టైం పడితే మన కడుపులో అంటే స్టమక్ లో వచ్చేసి అది డైజెస్ట్ అయితే జరగదు. అంటే మన స్టమక్ లో డైజెషన్ జరగదు, ఓన్లీ అది డైజెషన్ కి ప్రిపేర్ అవుతుంది అనమాట. అంటే చిన్న పేగులో మనకి డైజెషన్ జరుగుతుంది. అది డైజెషన్ జరగాలంటే ముందు స్టమక్ లో అది ఒక 2 గంటల పాటు ఉండి కంప్లీట్ గా డైజెస్ట్ అవ్వడానికి కొన్ని జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి మన స్టమక్ లో, అలాగే మన చిన్న పేగుల్లో జ్యూసెస్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. ఆ జ్యూస్ తో అవి ఎంత బాగా కలుస్తేనే అంత బాగా డైజెషన్ అనేది జరుగుతుంది. సో స్టమక్ లో వచ్చేసి అది 2 hours డైజెషన్ కోసం స్టోర్ అయి ప్రిపేర్ అవుతే తర్వాత మనం తిన్న ఫుడ్ అనేది స్టమక్ లో నుంచి, అంటే కడుపులో నుంచి అది పేగులోకి వస్తుంది. పేగులోకి రావడం వల్ల ముఖ్యంగా అది చిన్న పేగు భాగంలోకి వస్తుంది. చిన్న పేగులోకి మనకు ప్యాంక్రియాస్ నుంచి ఒక ట్యూబ్ ఓపెన్ అవుతుంది, అలాగే గాల్ బ్లాడర్ నుంచి ఒక ట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఎందుకు ఈ 2 ట్యూబ్స్ ఓపెన్ అవ్వాలి అంటే ప్యాంక్రియాస్ లోనే మనకి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. వాటినే మనం డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాము. దానికి మెడికల్ టర్మినాలజీ రకరకాల పేర్లు ఉన్నాయి. ఓన్లీ అది మనం ఏ ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఇంకోటి వచ్చేసి గాల్ బ్లాడర్ నుంచి వచ్చే ట్యూబ్, దాన్ని మనం బైల్ డక్ట్ అంటాము. బైల్ డక్ట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే బైల్ ని తీసుకొని రావడానికి. బైల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే లివర్ లో స్టార్ట్ అవుతుంది. లివర్ లో నుంచి గాల్ బ్లాడర్ లోకి వచ్చి గాల్ బ్లాడర్ నుంచి బైల్ అనేది మనకి చిన్న పేగు యొక్క మొదటి భాగంలోకి వస్తుంది అనమాట. ఇట్లా 2 పక్కల నుంచి ట్యూబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఆ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ బైల్ జ్యూస్ కానీ లేకపోతే ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన డైజెస్టివ్ ఎంజైమ్ కి సంబంధించిన ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇవన్నీ చిన్న పేగులోకి వచ్చి మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ ని కానీ, ఫ్యాట్ ని కానీ, ప్రోటీన్స్ ని కానీ, విటమిన్స్ ని కానీ డైజెస్ట్ చేస్తుంది. డైజెషన్ జరగకపోయినా అబ్జార్ప్షన్ అనేది, అంటే మన శరీరంలోకి అలా మన బ్లడ్ లోకి మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్ని వెళ్ళాలి. సో దాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాం. సో ఇదేది కూడా జరగకపోతే మనం తీసుకున్న ఫుడ్ ఎలాగైతే న్యూట్రియన్స్ ఉంటాయో అది అలానే బయటికి వెళ్ళిపోతుంది. సో మన శరీరానికి ఎలాంటి ఎనర్జీ కానీ, ఎలాంటి విటమిన్స్ సంబంధించిన న్యూట్రిషన్ కానీ రాదు. సో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అలాగే మనకి బైల్ జ్యూస్, ఇవి 2 కూడా మన ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ ని మన బాడీకి అందించి మనకి ఎనర్జీని ఇవ్వడానికి, మన బాడీ యొక్క ఎదుగుదలకి, అలాగే మనకి ఏదైనా
వర్క్ చేయాలన్న దాని మీద కాన్సన్ట్రేషన్ రావడానికి, మన సెల్ఫ్ గా మన యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈ ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్ని మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో అలా మనకి ప్యాంక్రియాస్ 2 రకాలుగా మన బాడీలో పనిచేస్తుంది. ఒకటి వచ్చేసి డైజెషన్ కోసం పనిచేస్తే, ఇంకోటి వచ్చేసి ముఖ్యమైనది ఇది మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేయడం, రెగ్యులేట్ చేయడం, మెయింటైన్ చేస్తుంది అనమాట. మొదటిది డైజెషన్ కోసం యూజ్ అవుతే, రెండోది వచ్చేసి బ్లడ్ లో గ్లూకోజ్ ని మెయింటైన్ చేయడం, అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడం అనమాట. అసలు ఇది ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలా అంటే దీని నుంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే ఇది 2 రకాలుగా, అంటే ఈ గ్లాండ్ నుంచి ఎంజైమ్స్ వస్తుంది, అలాగే హార్మోన్స్ కూడా వస్తుంది. అంటే 2 in 1 అనమాట. దీంట్లో మనకి గ్లాండ్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎక్సోక్రైన్, ఇంకోటి వచ్చేసి ఎండోక్రైన్. ఎక్సోక్రైన్ అంటే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ఎండోక్రైన్ అంటే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మన బాడీలో ఉండే ఒక గ్లాండ్ ఈ ప్యాంక్రియాస్ లోనే 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి డైజెషన్ కోసం, ఇంకోటి హార్మోన్స్ ని రిలీజ్ చేసి బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడం. ఏమేం హార్మోన్ రిలీజ్ చేస్తుంది అంటే, ఇది 3 రకాల హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఒకటి ఇన్సులిన్, ఇది అందరికీ తెలిసిందే ఇన్సులిన్. ఇంకోటి వచ్చేసి గ్లూకాగన్, ఇంకోటి వచ్చేసి సోమాటోస్టాటిన్. సో లాస్ట్ 2 చెప్పినవి ఎవరికి అంత ఐడియా ఉండకపోవచ్చు. ఇన్సులిన్ అంటే అందరికి ఐడియా ఉంటుంది. షుగర్ వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ వేసుకుంటారు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ వేసుకుంటారు అని మనకి జనరల్ గా తెలిసిన, ఇంజెక్షన్స్ వేసుకుంటారని జనరల్ తెలిసిన నాలెడ్జ్. సో ఎందుకు ఇన్సులిన్ వేసుకుంటారు? అసలు ఇన్సులిన్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది? ఇన్సులిన్ ఫస్ట్ రిలీజ్ చేసేది ప్యాంక్రియాస్ నుంచే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్ కి ప్రాబ్లం వస్తుందో, ఈ ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వడం, అంటే ఎక్కువైనా రిలీజ్ అవుతుంది, తక్కువైనా రిలీజ్ అవుతుంది. సో అప్పుడే మనకి డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. ఇది డయాబెటీస్ రావడానికి ఒక రీజన్. అంటే కొంతమందికి ఏజ్ పరంగా ఈ ఇన్సులిన్ అనేది చేంజెస్ రావచ్చు, కొంతమందికి పుట్టుకతోని ఇన్సులిన్ లో ప్రాబ్లం రావచ్చు. అసలు ఇన్సులిన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మన బాడీలో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగినప్పుడే మనం దాన్ని డయాబెటీస్ అంటాము, హైపర్ గ్లైసీమియా అని కూడా అంటాము. సో ఎప్పుడైతే అవి పెరుగుతాయో, అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫుడ్ లో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉన్నా, గ్లూకోజ్ కంటెంట్ ఉన్నా, అది ఆటోమేటిక్ గా మనం తీసుకున్న వెంటనే అది అబ్జార్ప్షన్ జరిగి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది అంటే, బ్రెయిన్ కి ఇంపల్స్ వెళ్తుంది, ఏమని అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంది, అలా ఎక్కువగా ఉండకూడదు. సో అప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే, ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, ఎక్కువైన గ్లూకోజ్ సెల్ వాడుకునేలాగా చేస్తుంది. అంటే మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని సెల్స్ వాడుకునేలాగా చేస్తుంది. అట్లా ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో నార్మల్ కి వచ్చేస్తాయి. ఇది ఎవరికి ఎలాంటి ప్యాంక్రియాస్ కి సంబంధించిన ప్రాబ్లం లేని వాళ్ళకి, అలాగే డయాబెటీస్ అంటే షుగర్ లేని వాళ్ళకి జరిగే ప్రాసెస్ అన్నమాట. ఎవరికైతే ప్యాంక్రియాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే షుగర్ ప్రాబ్లం ఉందో, ఈ ఇన్సులిన్ అనేది వాళ్ళ బాడీలో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో ఎక్కువ అయిపోతాయి. అదే రీజన్ అన్నమాట, ఎందుకు వాళ్ళలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేవి పెరుగుతున్నాయి అంటే, ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం. ఇంకో హార్మోన్ వచ్చేసి గ్లూకగన్. ఈ గ్లూకగన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇన్సులిన్ కి ఆపోజిట్. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే బ్లడ్ లో గ్లూకోజ్ పెరుగుతుందో దాన్ని తగ్గిస్తుంది. గ్లూకోగన్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మన బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గుతుందో దాన్ని పెంచుతుంది. ఎలా పెంచుతుంది అంటే, ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ గ్లూకోజ్ ఏం చేస్తుందంటే, మన బాడీకి ఎంత కావాలో అంత కొని మిగతావన్నీ లివర్ లో స్టోర్ అవుతుంది. అంటే ఒక బ్యాంక్ అనుకోండి, అంటే లివర్ బ్యాంక్ లాగా మన గ్లూకోజ్ ని పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనకి మనీ మనం బ్యాంక్ నుంచి ఎలాగైతే తీసుకుంటామో, ఎప్పుడైతే మన బాడీలో, అంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది గ్లూకోజ్ అంటే, ఎగ్జాంపుల్ మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు, ఇంకోటి మనము ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే హెవీగా ఏదైనా ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడం, హెవీగా మన బాడీ అనేది నార్మల్ గా పనిచేయకుండా ఎక్కువగా ఫిజికల్ గా మన బాడీ స్ట్రెయిన్ అయినప్పుడు, మన బాడీకి, మన బ్లడ్ కి కావాల్సిన గ్లూకోజ్ కంటే కొంచెం గ్లూకోజ్ డిమాండ్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. అప్పుడు ఆ టైంలో, ఫాస్టింగ్ టైంలో కానీ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసిన టైంలో కానీ, మనం మన బాడీకి
గ్లూకోజ్ ఇవ్వలేం కాబట్టి ఆల్రెడీ బ్యాంక్ లో ఉన్న ఏవైతే లివర్ లో ఉందో గ్లూకోజ్ అది మన బాడీ వాడుకుంటుంది. దీనికి కావాల్సింది ఏంటి అంటే గ్లూకగన్. ఈ గ్లూకగన్ ఏం చేస్తుందంటే లివర్ కి వెళ్ళి మా బాడీకి బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గింది, నీ దగ్గర స్టోర్ అయిన గ్లూకోజ్ కావాలి అని చెప్పేసి అక్కడ నుంచి తీసుకుంటుంది. అందుకే మనం ఫాస్టింగ్ లో ఉన్నా కూడా ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా మనం కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండడానికి ఈ హార్మోన్ అనేది ఇవి రెండు కూడా మనకి ఇంపార్టెంటే అన్నమాట. సో దీంట్లో మనము ఏం చేస్తామంటే ముఖ్యంగా ఇవి రెండు కూడా మనకు మెయింటైన్ అవ్వాలి అంటే మూడోది సోమాటోస్టాటిన్ అన్నమాట. ఇది ఇన్సులిన్ ని గ్లూకోగన్ ని రెండింటిని బ్యాలెన్స్ గా ఉండడానికి మెయింటైన్ చేస్తుంది. ఇది ప్యాంక్రియాస్ యొక్క పని. నెక్స్ట్, ప్యాంక్రియాస్ కి ప్రాబ్లం వస్తే ఏం జరుగుతుంది అంటే మొదటిది ప్యాంక్రియాటైటిస్ జరుగుతుంది. దాన్ని మనం ఇన్ఫెక్షన్ అని అంటాము. ఇన్ఫెక్షన్, స్వెల్లింగ్ అని అంటాం అనమాట ప్యాంక్రియాటైటిస్. సో దీంట్లో మనము రెండు రకాలు చూస్తాము. ఒకటి వచ్చేసి అక్యూట్, ఇంకోటి వచ్చేసి క్రానిక్ అన్నమాట. సో అక్యూట్ అంటే ఏంటి అంటే సడన్ గా వచ్చేది. సడన్ గా అంటే కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ నేను మీకు చెప్తాను. క్రానిక్ వచ్చేసి అక్యూట్ ముదిరిపోయినాక, అంటే క్రానిక్ అంటే దీర్ఘకాలిక రోగం అని కూడా అంటాము. అంటే ఏదైనా ప్రాబ్లం మనకు వచ్చినప్పుడు అది మనకి 3 months కంటే ఎక్కువగా ఉంటే, 3 months కంటే ఎక్కువగా ఉంది అంటే అది క్రానిక్, దీర్ఘకాలిక రోగానికి కిందకి మనం కన్సిడర్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి అక్యూట్. అక్యూట్ అంటే సడన్ ఆన్సెట్, అండ్ ఇది మనకి సడన్ గా వస్తుంది. మెయిన్ రీజన్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండడం వల్ల. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎలా వస్తాయి అనేది మనకి ప్రీవియస్ గా సార్ కూడా చెప్పారు, డాక్టర్ సార్ కూడా చెప్పారు. ఈ టాపిక్ అనేది సపరేట్ ఉంటుంది, అంటే కొలెస్ట్రాల్ కి రిలేటెడ్ గా ఉంటుంది అని చెప్పారు కదా. సో ఇది సపరేట్ టాపిక్. సో మెయిన్ రీజన్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే గాల్ బ్లాడర్ లో గాల్ స్టోన్స్ అనేవి రావడం వల్ల. ఇంకోటి వచ్చేసి క్రానిక్. ఈ క్రానిక్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఒకటి ఆల్కహాల్ ఎక్కువ అంటే మద్యపానం తాగే వాళ్ళు, ఎక్కువగా మందు తాగే వాళ్ళలో మనకి ఇది చూస్తాము. ఇంకోటి వచ్చేసి మన బ్లడ్ లో ఫ్యాట్ లెవెల్స్ అలాగే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి వచ్చేసి జన్యు పరంగా, అంటే జెనెటికల్ గా ఎవరైనా మన 4 పేరెంట్స్ కి కానీ అంతకు ముందు పేరెంట్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా ఉంటే ప్యాంక్రియాటైటిస్, ఈ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ముఖ్యంగా చాలా మందిలో మనం చూసేది ఏంటి అంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ చూస్తాము. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే అది క్రానిక్ గా మారుతుంది. సో ఈ టైంలోనే మనం చాలా కేర్ఫుల్ గా ఉండి అసలు ఈ ప్యాంక్రియాటైటిస్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటే మనకి క్యూర్ అనేది ఉంటుంది. లేదు మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి అది క్రానిక్ గా మారుతుంది. వన్స్ ఒక్కసారి ప్యాంక్రియాస్ అనేది క్రానిక్ స్టేజ్ లోకి వెళ్ళింది అంటే అది ట్రీట్మెంట్ కూడా మనం ఇవ్వలేము, ట్రీట్మెంట్ కూడా చేయలేము. ఇంకా లైఫ్ ఎప్పుడు వాళ్ళు చనిపోతారో కూడా తెలియని కండిషన్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఎందుకంటే మెయిన్ మన బాడీలో అనేది మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే అది డైజెషన్ జరగాలి. అది మన బాడీలోనే న్యూట్రియన్స్ అన్ని మన బాడీకి వెళ్తేనే మనం హెల్దీగా ఉండగలుగుతాము. దాన్ని బట్టి మిగతా అవయవాలు కూడా బాగా పనిచేయగలుగుతాయి. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిందో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ లో వచ్చేసి మనకి మెయిన్ గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ముదిరిన తర్వాత వచ్చే కండిషన్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఏవి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా వచ్చేసి వాళ్ళకి వామిటింగ్స్ అవుతాయి. సో సడన్ గా వామిటింగ్స్ అవుతాయి అనమాట. ఏ ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి వామిటింగ్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ వాళ్ళకి మెయిన్ గా స్టమక్ పెయిన్ అనేది బాగా ఉంటుంది. వాళ్ళ స్టమక్ పట్టుకుంటే కూడా పైన మనకి టెండర్ అంటే రఫ్ గా ఉంటుంది అనమాట. మెయిన్ సిమ్టమ్ వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడం, ఇంకోటి వాళ్ళకి స్టమక్ మీద బాగా రఫ్ గా ఉండడము, ఇంకోటి వచ్చేసి వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. ఏం తిన్నా కూడా వాళ్ళకి విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది. అలాగే అది వామిటింగ్ అవ్వడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళలో వెయిట్ లాస్ అనేది మనం చూస్తాము. ఇవన్నీ ఏంటి అంటే సిమ్టమ్స్ అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే అబ్జర్వ్ చేస్తామో అప్పుడు మనకి ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం వీళ్ళకి ఏదో ప్యాంక్రియాస్ కి సంబంధించి, మెయిన్ ముఖ్యంగా ప్యాంక్రియాస్
ఎఫెక్ట్ అయ్యింది అంటే వాళ్ళకి వామిటింగ్స్ ఇది మెయిన్ సైన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొన్ని టెస్టులు చేసి ఈఆర్సిపి ఇలాంటి కొన్ని స్కానింగ్స్ ఉంటాయి. స్కానింగ్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట డాక్టర్స్ వీళ్ళకి ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అయ్యింది అని. ముఖ్యంగా ఒక రీజన్ వచ్చేసి గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉండడం, ఇంకోటి వచ్చేసి ఆల్కహాల్ అనేది ఉండడం. ఆల్కహాల్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. ఇంకోటి ఈ ఫుడ్ డైట్ అంటే ఎలాంటి ఫుడ్ అనేది వీళ్ళు తీసుకోవాలి. సో ఏ ఫుడ్ తీసుకుంటే వీళ్ళ ప్యాంక్రియాస్ అనేది హెల్దీగా మెయింటైన్ చేయడానికి యూజ్. అంటే ఆల్రెడీ ప్యాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అయింది అంటే అక్యూట్ స్టేజ్ లో ఉన్నాడు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ అది క్రానిక్ గా మారకుండా ఉండడానికి మనం ఈ ఫుడ్ అనేది ఫాలో అవుతాం అనమాట. ఏవి ఫాలో అవుతే బెటర్ అంటే ఫిష్, ఎగ్, అలాగే ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది వాళ్ళు చాలా తీసుకోవాలి, లో ఫ్యాట్ కంటెంట్ అని. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే హై ఫైబర్ ఉన్న వాటిని తీసుకుంటే ఇంకా బెటర్. ఫైబర్ ఎక్కువగా ఉంది అంటే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకు ఫైబర్ తీసుకోవాలి అంటే ఆల్రెడీ వీళ్ళకి ప్యాంక్రియాస్ అనేవి ప్రాబ్లం అయినాయి, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి డైజెషన్ లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం డైజెషన్ అనేది కంప్లీట్ గా జరగదన్నమాట. సో అది క్యూర్ చేయడానికి హై ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మంచిది, వాళ్ళకి డైజెషన్ లో బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఎలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలంటే ఫ్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ ని, అలాగే హై ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ని వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. సో ఇలాంటి ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళు అంటే ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మనం ఫుడ్ విషయంలో కానీ ఫుడ్ తినే విషయంలో ఎలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు అంటే వాళ్ళు తక్కువ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ సార్లు తినాలన్నమాట. అంటే డైలీ 4 times 5 times తినాలి. అండ్ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి చాలా తక్కువ కంటెంట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా వాళ్ళని వాటర్ తాగమని చెప్పాలన్నమాట. సో మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే, అక్యూట్ స్టేజ్ లోనే మనం ఇవన్నీ వాడడం వల్ల, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం వల్ల అది క్రానిక్ గా మారకుండా మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే దాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఇది ప్యాంక్రియాటైటిస్. నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ కార్సినోమా. ఇది లాస్ట్ స్టేజ్. అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ముదిరితే అది లాస్ట్ కి ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అనేది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో క్యాన్సర్ వచ్చింది అంటే మనకి తెలిసింది ఇంకా ఆ ప్యాంక్రియాస్ అనేది దాని పని అది చేయడం అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది అనమాట. సో ఆగిపోయింది అంటే ఆటోమేటిక్ గా నేను ఇందాక చెప్పిన పని ఏది కూడా చేయలేదు. అంటే డైజెషన్ సరిగ్గా చేయలేదు, గ్లూకోజ్ ని రెగ్యులేట్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయలేదు. ఒకసారి దానంతట అదే గ్లూకోజ్ పెరిగిపోతుంది, ఒకసారి దానంతట అదే తగ్గిపోతుంది. అంటే డయాబెటీస్ లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి, హైపర్ గ్లైసీమియా అని, హైపోగ్లైసీమియా అని. హైపర్ గ్లైసీమియా అంటే బ్లడ్ లో గ్లూకోజ్ అనేది పెరిగేది, హైపోగ్లైసీమియా అంటే బ్లడ్ లో గ్లూకోజ్ అనేది తగ్గడం అనమాట. ఇవి 2 కూడా డేంజరస్. సో ఇవి నార్మల్ గా మెయింటైన్ అవ్వాలి అంటే ఇన్సులిన్, గ్లూకోగాన్ ఇవనేది బాగా రిలీజ్ అవ్వాలి, టైంకి అవి రిలీజ్ అవ్వాలన్నమాట. ఎప్పుడు ఏ టైంకి ఏవి కావాలో అవి రిలీజ్ అవ్వాలి అంటే ప్యాంక్రియాస్ అనేవి బాగా ఉండాలి, హెల్దీగా ఉంటేనే ఇవన్నీ టైంకి అనేది రిలీజ్ అవ్వగలుగుతాయి. సో ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుందో దాన్ని మనం కార్సినోమా అంటాము. క్యాన్సర్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి కండిషన్ అనేది ఇంకా లైఫ్ థ్రెటన్ అవుతుంది. అంటే సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోతారు. సో ప్రతి దానికి వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోలేరు, తీసుకున్న వాళ్ళకి డైజెషన్ అనేది జరగదు. అలాగే వాళ్ళు వామిటింగ్స్ అవుతూ ఉంటే, బాడీ వీక్నెస్ అవుతుంటది, వెయిట్ లాస్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఇంకా వాళ్ళకి ఏ వర్క్ యాక్టివిటీ చేయాలన్నా చేయలేరు, వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అలాంటి స్టేజ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది హైలీ డేంజరస్. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, మెయిన్ గా ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినా, గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అయినా, లివర్, ఏ బాడీ పార్ట్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఏ బాడీ పార్ట్ ఎఫెక్ట్ అయినా కూడా ముందు ముఖ్యంగా మనం ఫుడ్ ద్వారానే దాన్ని చేసుకోవాలి. ఫుడ్ ద్వారానే దాన్ని మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకసారి ఎఫెక్ట్ అయింది, ఎక్కువ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే అది అనేది అడ్వాన్స్ స్టేజ్ లోకి వెళ్లకుండా, స్టేజ్ 4 లోకి 5 లోకి వెళ్లకుండా మనం కాపాడుకోగలుగుతాం. సో మన దగ్గర ఉన్న మెడిసిన్స్ ఏవి మనం యూజ్ చేయొచ్చు అంటే, సో ప్యాంక్రియాటైటిస్ రావడానికి ఒక రీజన్ నేను గాల్ బ్లాడర్ స్టోన్స్ అని చెప్పాను కదా. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి మన దగ్గర ఉన్నవి ఏవేవి సజెస్ట్ చేయొచ్చు అంటే కిడ్నీ కేర్ టాబ్లెట్, డిటాక్స్ ప్లస్, స్టోన్ క్రష్ సిరప్, అకాయ్ బెర్రీ జ్యూస్, ట్రిపుల్ స్టెమ్ సెల్. అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఇది
సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో దీన్ని యూజ్ చేయడం వల్ల అంటే ఈ కంప్లీట్ ఈ సెట్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే వాళ్ళ బాడీలో ఫామ్ అయిందో గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి, సో ఇవి వాడడం వల్ల అంటే కొలెస్ట్రాల్ వల్ల వచ్చిందా లేకపోతే దేని వల్ల వచ్చిందంటే డీటాక్స్, ఈ డీటాక్స్ ఏం చేస్తుంది అంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే మన బ్లడ్ లో ఉండే ఏవైతే హార్మ్ఫుల్ మలినాలు అన్ని ఉంటాయో వాటిని బయటికి పంపించడానికి, అంటే అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ ని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ బయటికి వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా ఆ స్టోన్ అనేది క్లియర్ అవుతూ ఉంటది. ఎలా స్టోన్ క్రష్ సిరప్ అవి వాడడం వల్ల. ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు. ఇంకోటి వచ్చేసి కొంతమందికి షుగర్ అటాక్ అవుతుంది. అంటే అందరికి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ డయాబెటీస్ వస్తుందని కాదు, ఎందుకంటే ఒక రీజన్ ఇన్సులిన్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఒకవేళ ఇన్సులిన్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా డయాబెటీస్ అనే ప్రాబ్లం వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇంకా క్రానిక్ అండి, అంటే లైఫ్ టైం వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ మన దగ్గర ఉండే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల అవి మన లైఫ్ టైం యూజ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. షుగర్ లెవెల్స్ అనేవి ఒక 1 year తర్వాత ఆటోమేటిక్ గా నార్మల్ లెవెల్లోకి వస్తుంది అనమాట. సో ఏమేమి యూజ్ చేయాలంటే షుగర్ కంట్రోల్ జ్యూస్, యాంటీ డయాబెటిక్ టాబ్లెట్స్, నెక్స్ట్ హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఆర్ అకాయ్ బెర్రీ జ్యూస్, నోని జ్యూస్, యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్స్, లివర్ హెల్త్ టాబ్లెట్ ఆర్ జ్యూస్ అన్నమాట. ఇవి యూజ్ చేయడం వల్ల మనం మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కూడా నార్మల్ చేసుకోవచ్చు. అది డయాబెటిక్ వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి ప్యాంక్రియాస్ కి క్యాన్సర్ వస్తుందని చెప్పాను కదండి, ఆ క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి, అంటే ఆ క్యాన్సర్ ని మనం స్టేజెస్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే దాన్ని తగ్గించడానికి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏవి సజెస్ట్ చేయొచ్చు అంటే సిల్వర్ ప్లస్ సిరప్. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి ఇమ్యూనోరిచ్ టాబ్లెట్, అశ్వగంధ టాబ్లెట్, నోని జ్యూస్ అండ్ హెల్త్ బూస్టింగ్ జ్యూస్, డిటాక్స్ ప్లస్ టాబ్లెట్. సో ఈ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అలాంటి ప్రాబ్లమ్ తో ఎవరైనా మనకు ఫేస్ చేస్తే వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ అనేవి మనము సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి రావన్నమాట. సో ఈ కాంప్లికేషన్స్ రాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ టోటల్ గా వాళ్ళ బాడీ ఆ ప్యాంక్రియాస్ అనేది హెల్దీ కండిషన్ లో మెయింటైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఇదండి ఈ రోజు నా టాపిక్, ప్యాంక్రియాస్ స్ట్రక్చర్, అలాగే వాటి యొక్క డిసీజ్ కండిషన్, ఎలాంటి ఫుడ్ డైట్ యూజ్ చేయాలి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అని. థ్యాంక్ యూ సార్ అండ్ మేడమ్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.